జనరల్లీ టైంకే వస్తారు వారు, ఇంకా రాలేదు. బట్ వస్తే స్టార్ట్ చేయొచ్చు. నా భూతే నా భవిష్యత్. మందారం మాత నమస్తే. నీ పేరు సారంగపాణి, నువ్వు చాలా ఫన్నీ. నీకు ఇష్టం అమ్మాయిలు వేస్తే లంగా ఓణి. ఇప్పుడు నీకుందో సమస్య. ఇది రైమింగా? కాదు, నీకు రైమింగ్ ఇంపార్టెంటా టైమింగ్ ఇంపార్టెంట్? డెఫినెట్లీ టైమింగ్ మాత. అయితే టైం అవుతుంది, కూర్చుందాం. యా యా యా. అందరికీ నమస్కారం అండి, బాగున్నారా అందరూ? మందార మాతకి జై హో. నీకు నేను తెలుసు కాబట్టి ఈ ఇంటర్వ్యూ సాఫ్ట్గా సాగుతుందనే అనుకుంటున్నానండి. టీజర్ చూశానండి, అందులో చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్ కూడా చూశారు. కానీ ఆడియన్స్ చూడనిది ఏంటి అంటే, మీరు సినిమా చేసేటప్పుడు ఏమేం జరిగాయో సీక్రెట్లు, గాసిప్లు, అప్డేట్స్ ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నా దివ్య దృష్టితో నేను చూడడం జరిగింది కాబట్టి. సో ఇవన్నీ మీకు జనాలకి తెలియజేయడానికి మంచి మంచి థంబ్ నెయిల్స్ కోసం నేను ఈరోజు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాలంటే మీరు నాతో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నేను చెప్పిన ఆటలకి సై అంటే సై అని ఆడాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మొదటిగా మిమ్మల్ని కొన్ని టీజర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీ అందరి సమ్మతమేనా? సమ్మతమే. ఓకే. జాతకాలకి నమ్మకాలకి చాలా పెద్ద పీట వేశారు మీరు సినిమాలు. కుర్చీ వేసామండి, కుర్చీని మడత కూడా పెట్టారు సినిమాలు. అది ఎందుకు? సారంగపాణి జాతకాలు బాగా నమ్ముతాడు. సో వీడి జాతకాల పిచ్చిలోనే అన్ని లైన్స్ ప్రకారమే జరుగుతాయని క్లియర్గా నమ్ముతాడు అనమాట. సో వాడి లైఫ్ అంతా ఇక్కడ ఉండే న్యాచురల్ క్యూఆర్ కోడ్లోనే ఉండిపోతుందని వాడి ప్రగాఢ నమ్మకం. కానీ మీరు సరిగ్గా స్కాన్ చేయలేకపోయారు మీ క్యూఆర్. యా, అందుకనే బేసికలీ ఇది స్కాన్ చేయడానికే వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకున్నాను నేను బేసికలీ. సో మీరు స్కామ్ చేశారు, వాళ్ళని స్కాన్ చేయలేదు. స్కామ్ చేయబోయాను కానీ వీళ్ళు నన్ను ఆపారు చేయకుండా. సో ఇంతకు మించి మీరు రివీల్ చేస్తే జగన్నాటక సూత్రధారి ఒప్పుకోరు. జగన్నాటక సూత్రధారి కాదండి, నాటక సూత్రధారి మాత్రమే. మన జీవితం మొత్తం మన చేతిలోనే ఉంది అని అన్నారు ట్రైలర్లో. మన చేతి రేఖల్లో ఉందని మీకు చాలా అవగాహన, చిన్న వయసులో చాలా అవగాహన వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఆ రేఖలు స్ట్రైట్గా లేవు, మీవి చాలా చాలా తేడా మేడాగా ఉన్నాయి మీ లవ్ లైఫ్ రేఖలు. ఫ్లో కట్ చేశారని భయం వేస్తుంది. చెప్పచ్చా? థాయిలాండ్ రావాలనుకుంటున్నాను. చిన్న వయసు తీసేయండి, చిన్న వయసు కాదండి చెప్తున్నాను అంతే. అదొక కూడా నేను సడన్ గా డిస్టర్బెన్స్ అయిపోయిందండి, మధ్యలో తలనొప్పి వచ్చింది సడన్ గా. లెన్స్లు పెట్టుకోలేదండి, అందుకనే కొంచెం కన్ఫ్యూజ్. పర్లేదు అండ్ వాయిస్ చూస్తే కూడా మీరు వాయిస్ మాట్లాడితే కూడా తెలిసిపోతుంది. పిల్ల ఐ లవ్ యూ చెప్పగానే మీ జాతకం ఏదో పీక్స్కి వెళ్ళిపోయినట్లుగా లైఫ్లో ఎప్పుడు డ్యాన్స్ వేయని ఒక వ్యక్తి రోడ్లెంబడబడి మరి డ్యాన్స్ వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత ఆనందంలో ఉప్పొంగిపోయారో అర్థమవుతుంది. దాని గురించి మీరు చెప్పండి. ఆ పిల్ల ఎంతగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు అలా డాన్స్ వేయగలిగారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఆఫీస్లో మనము కొలీగ్స్తో మనం బేసిక్లీ పరిచయాలు పెంచుకొని ఇట్లా పులిహోరలు కలపడం చాలా సాధారణం, సర్వసాధారణం. యా, కానీ నేను డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మేనేజర్కే మందార పువ్వు విసిరారు. ఎస్. సో అది నేను సరిగ్గా వేసింది ల్యాండ్ అవుతుందో లేదో అనే భయంగా ఉన్న సమయంలో, అంటే ఆ ప్రయత్నంలో వారే లేదు నాకు అందింది మీ మందారం, మన ఇద్దరం ఈ మందారం వెనకాల ఏమైనా చేయొచ్చు, అట్లాంటి ఏమైనా సందర్భాలు వస్తాయా ఇట్లా, అంటే మీకు రసవత్తరంగా కావాలన్నారు కదా. యా, సో అందుకనే పోయేదే ఉంది నా మందారం అని నేను కూడా యా ఒక దారం వేసాను. ఆవిడ పట్టుకున్నారు, అలాగా పట్టుకొని నన్ను పైకి. అదే మీకు అయింది ఆధారం. ఎస్ ఎస్. సో అలాగా ఇంకా ఏ దారం లేని ఒక పతంగం ఎగిరినట్టు నేను బాగా రోడ్ల మీద, మైదానాల్లో, చెట్ల వెనకాల, తర్వాత గార్డెన్స్లో, ఇంట్లో గుళ్ళు గోపురాల్లో చాలా చోట్ల ఎగిరాను, ఎగరాల్సి వచ్చింది. అలాంటి సూత్రధారి మమ్మల్ని ఆడించాడు. చంద్రశేఖర్ గారు అలియాస్ చందు గారు సినిమాలో బీ కార్పొరేట్ నాట్ డెస్పరేట్ అన్నారు. దాని వెనకాల ఉన్న మీ ఉద్దేశం ఏమిటి? అంటే అక్కడ కంపెనీలో కూడా పులిహోర కలపడం ఎందుకురా, మీలాంటి లెవెల్లో ఫ్రైడ్ రైస్ కలపాలని నేను అతన్ని ప్రోత్సహిస్తున్నాను. అంటే ఆయనను చూసి మీరు జలస్ అయ్యారా? లేదండి, ప్యూర్లీ ఒక బేసిక్గా అండి ఒక ఫుల్ లెంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా ఉంటాడంటే,
వాడి పాపం ఒక ఠికానా అంటూ ఉండదు, వాడికి పేరెంట్స్ ఉంటారు, వాడికి లవ్ స్టోరీ ఉండదు. వాడి సినిమా జీవితం అంతా హీరో హీరోయిన్ ఎప్పుడు కలుసుకుంటారా, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేద్దామనే ఎదవ తప్పన తప్పితే ఆడికో లైఫ్లో గోలు కానీ ఆడికో జీవితం కానీ ఏమాత్రం ఉండదండి. సో ఈ సినిమాలో కూడా నేను వీడిని సారంగ బాగా ఎప్పుడెప్పుడు మైత్రిని కలుసుకుంటాడా, ఎప్పుడెప్పుడు వాళ్ళది బాగుంటారా అనే కోరిక తప్పితే ఆ దారిలో వాడు ఏ పాతకాలు చేసుకోకుండా ఉట్టి జాతకాలు నమ్ముతూ మధ్యలో కిరాతకాలు చేయకుండా ఆ సార్ గారి లిఖిత వాచకాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తూ ఉండాలని కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న ఫుల్ అండ్ ఫ్రెండ్ అండి. నేను ప్రతి సినిమాలో కనుక నేను అబ్జర్వ్ చేస్తే మీరు either ప్రేమలో పడ్డా పెళ్లి చేసుకున్నా గానీ ప్రేమలో పడ్డా అనేది డౌట్ అండి. సినిమాలోనే సినిమాలో ప్రేమలో పడితే మీరు పెళ్లి చేసుకుని 3 ముళ్ళు ఎప్పుడు వేయడం నేను నా కళ్ళారా చూడలేదు. వీళ్ళు ఉన్నారుగా, ఇలాంటి హీరోలు ఉన్నంత వరకు మనకు పెళ్ళిళ్ళు జరగవండి. వీళ్ళు